మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, కొంతమేర పేరు ప్రఖ్యాతలకు సంబంధించి కావచ్చును, లేదా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కావచ్చును, జాతక రీత్యా కుజుడు బాలేడు, రాహు బాలేడు, కేతువు బాలేడు, ఇలాంటి విషయాలు ఎన్నో మీకు ఉండేటువంటి జాతక రీత్యా తెలిసినటువంటి వారికి జాతకాన్ని చూసుకుంటే అర్థమవుతుంది. కానీ జాతకముతో సంబంధం లేకుండా కొన్ని వస్తువులను మనము గనుక కొన్ని ప్రదేశాలలో అంటే దేవాలయంలో కానీ, కొంతమేర అనాథ ఆశ్రమంలో కానీ, కొంతమేర ఆ, ఈ యొక్క మనకు సేవా సమితికి సంబంధించి కానీ, ఆశ్రమాలు లైక్ ఇందులో మనము కొన్ని వస్తువులను దానంగా ఇవ్వడం ద్వారా మనకు మన జాతక రీత్యా కొంత మంచి జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఆ యొక్క జాతకం ఏదైతే ఉంటుందో ఆ జాతకాన్ని మనము తీసుకొని లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, ద్వితీయాధిపతి ధన భావము, అదేవిధంగా ఈ యొక్క సంతానానికి సంబంధించి, మనీకి సంబంధించి, అదేవిధంగా మనకు మ్యారేజ్కు సంబంధించి, భూ సంబంధిత లావాదేవీలు కానీ ఇలాంటివి ఎన్నెన్నో కూడా జాతక రీత్యా మనకు తెలిసిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో కాల్స్ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా గురుగారు మీరు చెప్పింది 100% నిజము అనే మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు జాతకం ఉన్నా లేకున్నా కొన్ని వస్తువులు కొన్ని చోట్ల మనము ఇవ్వడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో మొట్టమొదటిది మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గొడుగు. అంటే ఒక గొడుగును దేవాలయంలో దానంగా ఇవ్వడం ద్వారా డబ్బు సంబంధిత ఇబ్బందుల నుండి కొంత మనము మనీ బ్లాకేజెస్ కానీ ఇలాంటి సందర్భాలలో కొంత మనకు మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దేవాలయంలో గొడుగును దానంగా ఇవ్వాలి అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కర్పూరాన్ని దానంగా ఇవ్వడం ద్వారా దేవాలయంలో సంతానం కాని వారికి సంతానము, దీంతో పాటుగా పిల్లలు మా మాట వినటం లేదు అని అనుకునేటువంటి వారు మా మాట వినేటువంటి పరిస్థితి, పిల్లలు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక కలశము అంటే ఒక రాగి కలశం కానీ, వెండి కలశం కానీ ఈ దేవాలయంలో డొనేట్ చేయండి, అంటే దానంగా ఇవ్వండి. ఎటుకుడుక మనం మరి దానంగా ఇచ్చాము కదా అని ప్రతిరోజు కానీ లేదా వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఏమయ్యా నేను దానం ఇచ్చాను, ఆ చెంబు ఉందా, దాంతో అభిషేకం చేస్తున్నారా అని అడగకూడదు. మనం ఎంతవరకు అయితే దానంగా ఇచ్చామో అంతవరకు మాత్రమే మన కర్మ. దాని తర్వాత అది ఎవరైతే స్వీకరించారో వాళ్ళ కర్మ. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కనుక ఇలాంటి కలుషం చెమ్మును దానంగా ఇవ్వడం ద్వారా మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చక్కటి పేరు ప్రఖ్యాతలు మనకు మన జాతక రీత్యా వస్తాయి. గుడిలో ఏదైనా ఒక జెండాను మనము కట్టినం ద్వారా లేదా ఎరుపు రంగులో ఉండేటువంటి జెండాను గుళ్ళో డొనేట్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరానికి ఒకసారి మరి దేవాలయ వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భాలలో ధ్వజారోహణంలో భాగంగా
ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి జెండాను ఎగరవేస్తూ ఉంటాం. ఆ విధంగా ఎగరవేసేటువంటి జెండాను మనం డొనేట్ చేయాలి. లేదా దేవాలయంలో ఏదైనా ఒక చోట ఒక జెండాను కట్టడం ద్వారా విపరీతమైనటువంటి రాజయోగం మనకు కానీ మన యొక్క ఇంట్లో కానీ సమస్యల నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా ఒక దీపదానము, అది వెండి దీపమా లేదా మట్టితో చేసినటువంటి దీపమా అనేటువంటిది, ఒక దానం అనేటువంటిది మనం ఇవ్వడం ద్వారా పితృదోషాలు తొలగిపోయి పితృ రిలేటెడ్ ఏదైతే ఉందో శని సంబంధిత ఇబ్బందులు తొలగిపోయి మనకు కొంతమేర అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చూడండి, కార్తీక మాసంలో అత్యంత అద్భుతంగా బిజీగా దీపాదానాలు నడుస్తుంటాయి. ఆ నెలలో ఎవ్వరికీ కూడా ఎలాంటి అస్వస్థత కానీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా ఉండవు. గమనించుకోండి. కనుక ఇట్టి ఈ వస్తువులను మనము దానంగా ఇవ్వడం ద్వారా, అదేవిధంగా జాతకంలో కుజ సంబంధిత ఇబ్బందులు కానీ కుజ సంబంధిత దోషాలు ఉండేటువంటి వారు ప్రతి మంగళవారం కూడా దేవాలయంలో ఒక మ్యాచ్ బాక్స్ను పెట్టేసి వచ్చేయండి. అక్కడ ఎక్కడైనా ఏదైనా ఒక చోట కొత్త మ్యాచ్ బాక్స్ లేదా డొనేట్ చేస్తూ ఉండండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అప్పుడు అనుకోండి, తప్పకుండా మనసులో ఎలాంటి కుజ సంబంధిత దోష నివారణ సిద్ధ్యర్థం అని సంకల్పం చేసుకొని డొనేట్ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు మీ సొంతం. ఆల్ ద బెస్ట్.